కేసీఆర్‌కి కవిత రాసింది అని చెప్తున్నటువంటి ఒక లెటరు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ కొత్తది కాదు. ఇది మే 2వ తేదీ డేట్‌తో ఉంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభల తర్వాత కవిత ఈ లేఖ రాసింది తన తండ్రికి అన్నట్టుగా ఉందిది. ఇది ఖచ్చితంగా కవితే రాసిందా? లేదా? అనే దాని మీద కన్ఫర్మేషన్ లేదు. అయితే చాలా పత్రికల్లో కవిత రాసినట్టుగానే రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ లెటర్ కాంటెంట్స్ చూస్తే కూడా కవిత రాయడానికి అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏమిటంటే బీజేపీ మీద కేసీఆర్ రజతోత్సవ సభలో గట్టిగా మాట్లాడలేదు, క్రిటికల్‌గా మాట్లాడలేదు. దీనివల్ల పార్టీ నాయకుల్లో, క్యాడర్‌లో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీని మీరు ఆ సభలో టార్గెట్ చేయకపోవడం వల్ల ఆ పార్టీతో కలిసి ముందు ముందు ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అని పార్టీ నాయకులు, క్యాడరు అనుకుంటున్నారు అనేది కీలకమైన అంశం. ఇంకా ఇతరత్రా కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఈ లెటర్‌లో ఏం రాశారో చూద్దాం. డాడీ అని చెప్పి రాసింది. మరి డాడీ అని పిలుస్తుంది కాబోలు ఆయన్ని. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్ అని చెప్పి ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను అంది. ముందు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పింది. సరే, క్యాడర్ మొరేల్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ స్పీచ్ చాలా బావుంది. కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా బావున్నాయి. అలాగే పర్సనల్‌గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశం. అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్చటం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. కానీ మెన్షన్ చేయలేదన్నమాట. ఓవరాల్‌గా ఏమిటంటే ఇంకొంచెం పంచి ఎక్స్‌పెక్ట్ చేశారట కేసీఆర్ గారి స్పీచ్‌లో. బట్ ఓవరాల్‌గా క్యాడరు, లీడర్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు విత్ ద మీటింగ్ అని చెప్తోంది. ఇక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఉర్దూలో మాట్లాడకపోవడం. కేసీఆర్ గారు ఎప్పుడూ ఉర్దూలో కొంచెం మాట్లాడతాడు కదా! అది మాట్లాడలేదట ఆ సభలో. సో, అదొక డిసప్పాయింటింగ్ విషయం అన్నమాట. అలాగే వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం. అంటే తద్వారా ముస్లిం కన్సర్న్స్‌ని అడ్రెస్ చేయకపోవడం అన్నమాట. అదేవిధంగా బీసీలకి 42% ఇవ్వాలి రిజర్వేషన్‌లో అనే అంశాన్ని విస్మరించటం. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం అని రాసింది కవిత. అంటే ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ బిల్లు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. మరి దానికి అనుకూలంగా మాట్లాడాలి కేసీఆర్ గారు అనా? లేక వ్యతిరేకంగా మాట్లాడాలి అనా? కవిత గారి ఉద్దేశ్యం ఏమిటో తెలీదు. ఇక ఇంత పెద్ద మీటింగ్‌కి మళ్ళీ పాత ఇన్ఛార్జెస్‌ను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్‌బ్యాక్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జెస్‌కే లోకల్ బాడీ సెలక్షన్ బీ ఫార్మ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. ఓకే. ఇది స్థానిక నాయకత్వం గురించి కొంత. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కవిత రైట్ చేసింది. మీరు అంటే కేసీఆర్ స్టేజ్ మీదకి వచ్చే లోపట 2001 నుండి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. అదొక అబ్జర్వేషను. ఇంకొక అబ్జర్వేషన్ ఏమిటి ఆవిడది? ధూమ్‌ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ధూమ్‌ధామ్ కార్యక్రమం ఆకట్టుకోలేదు వచ్చిన వాళ్ళని అని. అసలు విషయం ఇదండి. కీలకమైంది. క్రూషియల్ పాయింట్ ఇది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్‌లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలుపెట్టారు. అది కీలకమైన పాయింట్ ఇక్కడ. పర్సనల్‌గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే. అంటే బీజేపీ మీద క్రిటికల్‌గా మాట్లాడాలి అని కవిత కోరుకున్నదన్నమాట. కానీ ఆయన అట్లా మాట్లాడలేదు. నేను సఫర్ అయ్యాను కదా! అందుకని కావచ్చు. నన్ను తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు కదా! తిహార్‌లో, ఢిల్లీలో. అందుకని నాకు కొంచెం ఎక్కువ కోపం ఉండొచ్చు అన్నట్టుగా రాసిందావిడ. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అట. కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్‌లో ఫెయిత్ పోయింది. బీజేపీ ఆల్టర్‌నేట్ అవుతదేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇదన్నమాట అసలు సంగతి. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అంత బాగాలేదు. కానీ దానికి ఆల్టర్‌నేటివ్‌గా బీజేపీ ఎదుగుతోంది. ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే రకంగా అనుకుంటున్నాయి.
అది కవిత ఎక్స్‌ప్రెస్ చేస్తున్నటువంటి భయం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది అని కూడా రాసింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్‌లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇవ్వలేదు అని. సో, చివరగా ఏముంటదంటే ఇప్పటికైనా మనం ఒక ప్లీనరీ పెడితే బావుంటుంది. 1, 2 రోజులు. అక్కడ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు తమ అభిప్రాయాలను చెప్పటానికి వీలు కల్పించాలి. కొంచెం ఈ విషయం సీరియస్‌గా థింక్ చేయండి. సారీ ఫర్ ఎ లాంగ్ లెటర్. థాంక్ యూ కవిత. సో, ఇది ఈ లేఖ. ఇందులో కీలకమైన పాయింట్ ఆబ్వియస్‌లీ బీజేపీ మీద కేసీఆర్ ఎందుకు మెత్తగా ఉన్నాడు అని. బహుశా ఆయన రీజన్స్ ఆయనకి ఉండే ఉంటాయి. మరి అది కవితకు కూడా తెలీదేమో. ఎందుకు కేసీఆర్ అంత మెత్తగా వ్యవహరించాడు బీజేపీ పట్ల వాళ్ళ రజతోత్సవ సభలో అనేది. ఇందులో మరొక ఇవాళ తెలంగాణలో డిస్కషన్స్‌లో ఉన్నటువంటి అంశం కూడా ఇదే. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల రోజురోజుకి కొంచెం అసంతృప్తి పెరుగుతోంది తెలంగాణలో. కానీ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్లేస్‌ని భవిష్యత్తులో బీజేపీ ఆక్రమించేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పుంజుకోవడం లేదు. బీఆర్ఎస్ ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తోంది గానీ, రాజకీయంగా బలహీనపడుతోంది అనే అభిప్రాయం జనరల్‌గా ఉంది. ఆ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా నమ్ముతున్నారని కవిత ఈ లేఖలో చెప్పింది. అది ఇంపార్టెంట్. రెండవది ఏమిటంటే ఇందులో కీలకమైన అంశం, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. నాయకత్వం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది జనరల్‌గా ఉన్నటువంటి అభిప్రాయం. అయితే కేటీఆర్ కంటే నేను ఏ రకంగా తక్కువ. నేను జైలుకు కూడా వెళ్ళొచ్చాను. కాబట్టి నాయకత్వ బాధ్యతలు నాకు అప్పచెప్పాలి అనేది కవిత ఆలోచన, కవిత కోరిక అనేది కూడా ఈ మధ్య కాలంలో చర్చలోకి వచ్చింది. ఆ కారణం చేతనే తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికే కవిత ఈ లేఖ రాసింది అనేది ఒక అభిప్రాయం. బీఆర్ఎస్‌కి సంబంధించినంత వరకు ఈ 2 పాయింట్లు కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ పాయింట్ ఏమో కాంగ్రెస్‌కి ముందు ముందు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతోందా? ఆ విషయాన్ని చివరికి కవిత కూడా నమ్ముతోంది ఎంతో కొంత అనేది స్పష్టం ఈ లేఖ ద్వారా. రెండవది బీఆర్ఎస్ నాయకత్వం కోసం అంతర్గతంగా ఒక ఇన్‌ఫైటింగ్ జరుగుతోంది అని గత కొంతకాలంగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉంది అని చెప్పి ఈ లేఖ స్పష్టంగా ఇండికేట్ చేస్తోంది.